సోమేశ్వర ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావడం అదృష్టమని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. ఇందుకోసం తన సొంత నిధులను 50 లక్షల రూపాయలు అందజేసిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి 1.50 కోట్లతో సోమేశ్వర ఆలయ పునరుద్ధరణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆలయ పునర్నిర్మాణం కోసం ప్రభాకర్ రెడ్డి, వెంకట సుబ్బారెడ్డి పట్టు వదలని విక్రమార్కుల్లాగా వెంట పడ్డట్లు విక్రమ్ రెడ్డి అన్నారు. అందరూ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారాలే, వీలైనంత త్వరలో గుడిని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అమ్మవారి ఆలయ నిర్మాణానికి సహకారంపై రావూరు వెంకట సుబ్బారెడ్డి, ఊరిమిండి ప్రభాకర్ రెడ్డిలకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. ఈరోజు సోమశిల ఆలయం 2021 వరదలో అప్పుడు గోపురం కొట్టుకోపోవడం జరిగింది. అమ్మవారి విగ్రహం కూడా ఆలయం నుంచి పక్కగా తప్పిన తర్వాత అప్పుడు గౌతమ్ అన్న గారు మినిస్టర్ గారిని తీసుకొచ్చేసి ఏరియల్ దాంట్లో సీఎం గారు కూడా వచ్చారు. ఆ టైంలో తప్పకుండా ఈ ఆలయాన్ని మళ్ళీ ముందు ఏ విధంగా ఉందో అదే వైభవంగా చేయాలని చెప్పేసి సీఎం గారిని కోరడం జరిగింది. ఆ టైంలోనే ఒక 10 కోట్లు ఎస్టిమేట్లు వేసి ఈ ఆలయాన్ని గోపురం కానీ మిగతా వ్యవస్థలు కానీ ఏ విధంగా తయారు చేయాలని చెప్పేసి ఎస్టిమేట్ తయారు చేసి పెట్టున్నారు. గత 4 నెలల నుంచి మనం కూడా ప్రయత్నించి ఎండోమెంట్స్ మినిస్టర్ గారిని కలిసి ఈ విధంగా ఈ ఎస్టిమేట్ని కూడా ప్రజెంట్ చేసిన తర్వాత ఆయన ఒక సలహా ఇచ్చారు. అంతా ఒకేసారి కాకుండా ఫస్ట్ గోపురంతో స్టార్ట్ చేయండి, అది ఒక షేప్కి వచ్చిన తర్వాత మిగతా వ్యవస్థలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఎండోమెంట్స్ మినిస్టర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 2 crores ఇంక్లూడింగ్ మ్యాచింగ్ గ్రాంట్తో పాటు, ఆ మ్యాచింగ్ గ్రాంట్ దాదాపు 50 లక్షలు, ఆ 50 lakhs వచ్చి మనం ఎంజీఆర్ ఫౌండేషన్ ద్వారా కాంట్రిబ్యూట్ చేస్తున్నాము. అదే కాకుండా స్థానిక నాయకులు మన జెడ్పీ మెంబరు సుబ్బారెడ్డి గారు, వి ప్రభాకర్ రెడ్డి గారు, ట్రస్టీసు సోమన్న, దాని తర్వాత విజయరెడ్డి గారు, వీళ్ళందరూ కలిసి మళ్ళీ అమ్మవారి గుడి కూడా సొంత నిధులతోనే పెట్టి ఆ కార్యక్రమం కూడా మొదలు పెడుతున్నారు. ఇవన్నీ కాకుండా అందరం నిర్ణయం ఏం తీసుకున్నామంటే మిగతా భక్తులు ఎవరు వస్తున్నారో వాళ్ళకి ఎమ్యూనిటీస్ కొంచెం కూడా మంచి తయారు చేయాలని చెప్పేసి ఆలోచనతో మన సెంట్రల్ గవర్నమెంట్కి కిషన్ రెడ్డి గారికి కూడా ప్రపోజల్ పెట్టి దాదాపు 15 కోట్లు నిధులు విడుదల చేసి ఈ ఏరియాని ఒక రిలీజియస్ టూరిజం స్పాట్గా తీసుకోవాలని చెప్పేసి కోరాం. ఎందుకంటే వెనకాల మంచి సోమశిల డ్యామ్ కూడా ఉంది, ఈ సైడ్ అంతా ప్రాంతం కూడా కొండ ప్రాంతం, ఈ ఏరియా కూడా మీరు చూస్తే ప్రశాంతమైన ప్రాంతం. తిరుపతి ఎయిర్పోర్ట్కి నేషనల్ హైవే కూడా లింక్ అయిపోయి ఉంది, కడప ఎయిర్పోర్ట్కి 1 గంట టైంలోనే ఇంకో నేషనల్ హైవే లింక్ అయిపోయి ఉంది. రాబోయే రోజుల్లో డైరెక్ట్గా ఇక్కడ నుంచి కృష్ణపట్నంకి వేసే కొత్త రోడ్డు కూడా పెడుతున్నారు. ఇవన్నీ కనెక్టివిటీ వచ్చింది కాబట్టి ఈ ఏరియాకి మళ్ళీ డెవలప్ కావడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది రిలీజియస్ టూరిజంగా కానీ మామూలు టూరిజంగా కూడా తీసుకొని ఈ సోమశిల ఏరియాని మంచిగా డెవలప్ చేయాలని చెప్పి ఒక 25 crores అయితే ప్రపోజల్స్ పెట్టున్నాం. తప్పకుండా వచ్చే 5 సంవత్సరాల్లో ఇది అమలు చేస్తామని చెప్పి మీ అందరికీ చెప్తున్నాం. అంటే మీరు గమనించుంటే దాదాపు 1 సంవత్సరం నుంచి దానికన్నా ఎక్కువ టైం నుంచే ముఖ్యమంత్రి గారు అందరు ఎమ్మెల్యేలకు ఆదేశం ఇచ్చారు. మన ప్రభుత్వం ఎంతో చేస్తూ ఉంది, ప్రజల చేతిలో దాదాపు 2.5 లక్షల కోట్లు పెట్టి ఒక మంచి వ్యవస్థ తీసుకొచ్చేసి సచివాలయం వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన తర్వాత మీరు ఇంకా ప్రజల్లో దిగి మన ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది, దాని తర్వాత మీరు కూడా ఏం చేస్తున్నారు అనేది ప్రజల్లో ఉంటేనే మనం మళ్ళీ రాష్ట్రంలో మన పార్టీ గెలుస్తుందని చెప్పేసి అందరికీ చెప్పడం జరిగింది. ఎవరన్నా కొంచెం గ్రాఫ్ తగ్గితే మాత్రం పార్టీ ముఖ్యం కాబట్టి, పార్టీ తప్పకుండా గెలవాలి కాబట్టి వాళ్ళని మార్చడానికి అవసరం ఉందని చెప్పేసి అందరు ఎమ్మెల్యేలకు చెప్పారు. ఎందుకంటే ఎవరికన్నా గ్రాఫ్ తగ్గుతుంటే రేపు ఏమైనా చేయాలన్నా కానీ వాళ్ళు ఫస్ట్ ఎమ్మెల్యేగా గెలవాలి. ఎమ్మెల్యేగా గెలిచి మనకు మెజారిటీ వస్తేనే మనం ఏమన్నా చేయగలుగుతామని చెప్పేసి ఆ దృష్టిలో ఎవరికన్నా వీక్గా ఉంటే పార్టీకి ఎంత సేవ చేసినా కానీ ఎన్ని రోజుల నుంచి లాయల్గా ఉన్నా కానీ ముఖ్యం కాబట్టి ఎలక్షన్ను మార్చం తప్పదు అని చెప్పేసి ఆ రోజు నుంచే చెప్తా వచ్చారు. దాదాపు ప్రతి 3 నెలలకి ఒక మీటింగ్ పెడుతూ
డిసెంబర్ కల్లా మళ్ళీ ఒకసారి సర్వే చేస్తాం. ఆ సర్వే చేసిన తర్వాత ఇంకా గ్రాఫ్ తగ్గుంటే మాత్రం మార్చడానికి అవసరమే అని చెప్పేసి సీఎం గారు ఇప్పటికే చెప్పారు. కాబట్టి ఎవరెవరికి ఏమైనా తగ్గుంటే మాత్రం, ఎవరైనా కానీ, నేనైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరిదైనా తగ్గుంటే మాత్రం ఆ మార్పు అయితే తప్పకుండా చేస్తారు.